ఈరోజు మనం హలో ఎవరీవన్, ప్రీవియస్ లెక్చర్లో మనం ఇండియన్ మేజర్ రివర్స్ టాపిక్స్ గురించి నేర్చుకున్నాం. అందులో గంగా రివర్ అండ్ ఇండస్ ఈ టాపిక్స్ అనేవి ప్రీవియస్ పార్ట్లో చెప్పడం జరిగింది. సో ఈరోజు మనం బ్రహ్మపుత్ర రివర్ గురించి డిస్కషన్ చేసుకుందాం. ఇక్కడ మెయిన్గా ఏంటంటే బ్రహ్మపుత్ర నది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే జమ్యాంగ్డాంగ్ గ్లేసియర్ నుంచి బ్రహ్మపుత్ర నది అనేది ఏర్పడుతుంది. ఇందులో 3848 కిలోమీటర్స్. ఇది ఏంటంటే టోటల్ లెంత్ ఆఫ్ రివర్ దిస్ పార్ట్. అదేవిధంగా బ్రహ్మపుత్ర నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది, ఏ కంట్రీస్ గుండా ప్రవహిస్తుంది, అదే విధంగా దాని యొక్క ట్రిబ్యూటరీస్ ఏమిటి అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్గా బ్రహ్మపుత్ర నది ఫ్లో ఆఫ్ స్టేట్స్ అవి ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ని బ్రహ్మపుత్ర నదిని ఏమని పిలుస్తారంటే సియాంగ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అడగడం కూడా జరుగుతుంది. దిస్ ఈజ్ ది ఇంపార్టెంట్. అదేవిధంగా అస్సాంలో బ్రహ్మపుత్ర అనే పిలుస్తారు. అదేవిధంగా ఫ్లో ఆఫ్ కంట్రీస్ అదేంటంటే ఇక్కడ ఇండియా, చైనా, బంగ్లాదేశ్ అండ్ టిబెట్. ఇది ఇక్కడ బ్రహ్మపుత్ర నదిని ఎలా వస్తుందంటే బ్రహ్మపుత్ర అది ఇది ఎగ్జాంపుల్, ఇది గంగా రివర్ అనుకుంటే, ఇది గంగా రివర్. ఇక్కడ నుంచి బ్రహ్మపుత్ర నది డ్రా చేస్తుంది. ఇక్కడ నుంచి మనకు జమున నది అనేది ప్రవహిస్తుంది అన్నమాట. ఇది ఫైనల్ స్టేజ్ ఆఫ్ దీన్ని మేఘన అని కూడా అంటారు. మేఘన రివర్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో. గంగా రివర్ని బంగ్లాదేశ్లో పద్మ రివర్ అని పిలుస్తారు. అదేవిధంగా బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్లో జమున రివర్ అని కాల్ చేస్తారు. ఈ రెండు కలయిక వల్ల జమున ఈ రెండు కలయిక వల్ల ఏర్పడేది మేఘన రివర్. సో దిస్ ఇస్ ద మెయిన్ పార్ట్. ఈ డెల్టా ఫార్మేషన్లో ఇందులో రివర్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. దాని తర్వాత మనకు నెక్స్ట్ టిబెట్లో మనకు సియాంగో అని పిలుస్తారు. అదేవిధంగా ట్రిబ్యూటరీస్ ఏముంటాయంటే మనకి ఇందులో టీస్టా అండ్ దుబ్రి, మానస, సబాన్సిరి, లోహిత్ అండ్ దహాంగ్ అండ్ కోపిలి అండ్ మేఘన. ఇవి బ్రహ్మపుత్ర నదికి ఉపనదులు అన్నమాట, ట్రిబ్యూటరీస్. అదేవిధంగా ఇందులో టీస్టా ట్రిబ్యూటరీ ప్లస్ అండ్ బ్రహ్మపుత్ర రివర్. దిస్ ఈజ్ జాయిన్ కాంబినేషన్ ఫామ్ జమున రివర్ అని పిలుస్తారనమాట. ఇది ఇంపార్టెంట్ పాయింట్. చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడగడం కూడా జరిగింది. ఇక్కడ ఈ టోటల్ పార్ట్ ఈజ్ ట్రిబ్యూటరీస్ టు బ్రహ్మపుత్ర నది. సో ఇక్కడ మేఘన రివర్ ఇనిషియల్ స్టేజ్ ఏంటంటే ఇక్కడ సపోజ్ మనకు ఇది గంగా రివర్ అండ్ ఇది బ్రహ్మపుత్ర, ఇది గంగా రివర్. ఇక్కడ ఇనిషియల్ స్టేజ్ని బరక్ అని అంటారు. అండ్ టర్న్ సౌత్, ఇక్కడ నుంచి టర్న్ అయ్యి సౌత్ టర్న్ చేస్తుంది. దిస్ ఈజ్ ద సౌత్ పార్ట్ ఆఫ్ దట్.
and this is called the Suma stage. Fine and lower middle stage is called the Padma అని పిలుస్తారు అన్నమాట. ఇక్కడ ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఈజ్ కాల్డ్ మేఘన. దిస్ ఈజ్ ద టోటల్ డెఫినేషన్ ఆఫ్ మేఘన రివర్, how it is formed in బ్రహ్మపుత్ర రివర్. సో మేఘన రివర్ ఇక్కడ ఇనిషియల్ స్టేజ్ని బరాక్ అని పిలుస్తారు. ఇది ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ అప్పుడు కూడా అడగడం కూడా జరిగింది. దిస్ ఈజ్ పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ టర్న్ సౌత్ స్టేజ్ ఈజ్ కాల్డ్ సుమా. అదేవిధంగా ఫైనల్ స్టేజ్ మేఘన అండ్ లోయర్ మిడిల్ స్టేజ్ ఈజ్ కాల్డ్ పద్మ. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ బిట్స్. ఇందులో మినిమం మనకు దాదాపుగా 20 to 25 బిట్స్ అనేవి కవర్ చేయడం అనేది మనం ఇందులోనే నేర్చుకోవాలి. ఎందుకంటే బ్రహ్మ రివర్ నుంచి టాపిక్స్ అనేవి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఇవి యూస్ఫుల్ టు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, అదేవిధంగా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇంకోటి, ఇందులో ఎక్కువగా వరదలు వచ్చే నది ఏది? బ్రహ్మపుత్ర నది. ఇది చాలా 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 ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అడగడం కూడా జరిగింది. యూపీఎస్సీ అండ్ ఎస్ఎస్సీ జేఈ అండ్ గ్రూప్స్ అండ్ టీఎస్పీఎస్సీ ఏపీఎస్సీ ఎగ్జామ్స్లో కూడా ఈ బిట్ అనేది రావడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ టోటల్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఇంపార్టెంట్ ఈ రివర్కి సంబంధించిన మ్యాటర్ అన్నమాట ఇది. అదేవిధంగా భూగర్భ నీటి మట్టం ఎక్కువగా ఉన్న నది మేఘన నది. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్. సో దిస్ ఆల్ ఆర్ ఏ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ బ్రహ్మపుత్ర నది. అదేవిధంగా ఇక్కడ అస్సాంలో బ్రహ్మపుత్ర అని పిలుస్తారు, అరుణాచల్ ప్రదేశ్లో సియాంగ్. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏముంటాయంటే మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయింది, సెకండ్ దిస్ వన్ ఈజ్ కాల్డ్ సెకండ్ వన్. అదేవిధంగా థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ దిస్ ఈజ్ ఫోర్త్, దిస్ ఈజ్ ఫిఫ్త్ పాయింట్, దిస్ ఈజ్ సిక్స్త్ పాయింట్, దిస్ ఈజ్ సెవెంత్ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ ఎయిత్ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ దిస్ టోటల్ ఆర్ ఇంపార్టెంట్ 9. సారీ, ఇవన్నీ మొత్తం ట్రిబ్యూటరీస్ అనమాట బ్రహ్మపుత్ర నదికి. సో ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇక్కడ మనకు 9th ఇంపార్టెంట్ పాయింట్, 10, 11, 12 పాయింట్స్. దాదాపుగా ఇందులో 20 బిట్స్ అనేవి మనం కవర్ చేసుకోవచ్చు. సో బ్రహ్మపుత్ర రివర్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. రివర్లో మనం నేర్చుకునే ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం ఈ విధంగా నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.